హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఈజీ ట్రిక్ స్టడీ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీలోని ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మనం డిస్కస్ చేద్దాం. అండ్ మనం ఎప్పుడు బ్యాటిల్స్ కోసం చదివినా ఏం చేస్తామంటే ఇయర్స్ చదువుతాము, అది ఎక్కడ జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది, ఇలా చదువుతూ ఉంటాం. ఏంటంటే దానివల్ల మర్చిపోతూ ఉంటాం కూడా. మనం ఎప్పుడు హిస్టరీలోని ఈ టాపిక్స్ చదివినా సరే దాని బ్యాక్ స్టోరీస్ మనం చదివితే అది ఎప్పటికీ మనం మర్చిపోము, మ్యాక్సిమం గుర్తుంటుంది, ఎక్కువ డేస్ గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు వీలైతే మనం బ్యాక్ స్టోరీస్ కూడా చూద్దాం. అండ్ మన టాపిక్లోకి వచ్చేస్తే మొట్టమొదటి యుద్ధం దేనికోసం డిస్కస్ చేయబోతున్నాం అంటే మొదటి తరైన యుద్ధం. యాక్చువల్గా ఈ తరైన యుద్ధాలు అనేవి ఎవరెవరి మధ్య జరిగాయంటే మహమ్మద్ గోరి, పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ జయచంద్ర. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ జయచంద్ర అనేవారు మన భారతదేశ రాజులు. అయితే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ జయచంద్ర మధ్య గొడవ ఏంటంటే పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేస్తారంటే జయచంద్ర యొక్క కుమార్తెని లవ్ చేస్తారు. వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు. బట్ దానికి జయచంద్ర అంగీకరించడు. దానివల్ల వాళ్ళిద్దరికి మధ్య పగ్గ. సో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య యుద్ధాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే జయచంద్ర ఏమనుకుంటాడంటే పృథ్వీరాజ్ చౌహాన్ని ఎలాగైనా నాశనం చేయాలి, చంపేయాలనుకొని చెప్పేసి అనుకుంటారు. పృథ్వీరాజ్ చౌహాన్ చాలా గొప్ప రాజు అండ్ బలవంతుడు. సో ఇలా స్టార్ట్ అవుతుంది వీళ్ళది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం చూడండి. మొదటి తరైన యుద్ధం అనేది ఎవరెవరికి ఎప్పుడు జరిగిందంటే 1191లో జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగిందంటే సుల్తాన్ మహమ్మద్ గోరి అండ్ పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య, వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది యుద్ధం. అయితే ఈ యుద్ధంలో ఏమవుతుందంటే మన పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తారు అండ్ విదేశీ రాజా అండ్ మహమ్మద్ గోరి ఓడిపోతారు. ఆ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే రెండవ తరైన యుద్ధం 1192లో అవుతుంది. ఈసారి మహమ్మద్ గోరి ఏం చేస్తాడంటే తన పగ తీర్చుకోవడానికి వస్తాడు. వచ్చేటప్పుడు తను తెలుసుకుంటాడు ఈ పృథ్వీరాజ్ చౌహాన్కి అండ్ మన జయచంద్రకి మధ్య ఇలా విరోధం ఉందని చెప్పి ఏం చేస్తాడంటే జయచంద్ర దగ్గరికి వెళ్ళి జయచంద్రతో ఇద్దరూ కలిసి పృథ్వీరాజ్ చౌహాన్కి తో యుద్ధం చేస్తారనమాట. జయచంద్ర అనేవాడు ఈ విదేశీ రాజుకి సహాయం చేయడం వలన ఇతన్ని మనము దేశద్రోహి అని కూడా అంటుంటాము. ఎప్పుడైనా సరే మన దేశంలో వేరే రాజుతో చేయగలిగినా బాగున్నాను, బట్ విదేశీ రాజుకి ఛాన్సెస్ ఇవ్వడం వల్ల ఇలాగే మన దేశంలో చాలా వరకు యుద్ధాలు అనేవి జరగడం అండ్ విదేశీల ఆధిపత్యం పెరగడం అనేది జరుగుతూ వచ్చింది. అండ్ ఓకే, నెక్స్ట్ కనుక మనం ఇక్కడ చూస్తే ఈ రెండవ తరైన యుద్ధం అనేది 1192లో జరుగుతుంది. ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే మహమ్మద్ గోరికి, పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరుగుతుంది. కానీ ఈ యుద్ధంలో మన పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు, మహమ్మద్ గోరి గెలుస్తాడు. అండ్ ఆ నెక్స్ట్ కనుక చూసుకుంటే చాంద్వార్ యుద్ధం. ఇది ఎప్పుడు జరిగింది? 1194లో జరిగింది. 1194లో జరిగింది. అండ్ ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే జయచంద్ర, మహమ్మద్ గోరి. ఎవరైతే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ యుద్ధం జరుగుతుందన్నమాట. ఆ యుద్ధంలో ఏమవుతుందంటే మహమ్మద్ గోరి దారుణంగా జయచంద్రాన్ని చంపేస్తాడు. సో ఈ విధంగా ఇక్కడతో మనకి ఈ తరైన యుద్ధాలు అనేవి క్లోజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఎప్పుడు జరిగిందంటే 1526 ఏప్రిల్ 21. యాక్చువల్గా ఈ పానిపట్టు యుద్ధాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మ్యాక్సిమం మనం ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉండేవి ఇవి. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎవరెవరికి మధ్య జరిగిందంటే బాబర్కి మరియు ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. అండ్ బాబర్ ఇబ్రహీం లోడీని ఈ యుద్ధంలో ఓడిస్తాడు. అండ్ దీనివల్ల ఏం జరుగుతుందంటే మొఘలుల పాలనను పరిపాలించాడు. మొఘలుల పాలన ఏ యుద్ధంతో మొదలైందంటే మొదటి పానిపట్టు యుద్ధంతో మొదలైంది. అండ్ అయితే బాబరే మొఘల్ రాజవంశం యొక్క మొదటి చక్రవర్తి అవుతారు. అండ్ నెక్స్ట్ యుద్ధం కనుక మనం చూసుకుంటే చాంద్వార్ యుద్ధం ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ది ఖాన్వా యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే 1527లో జరుగుతుంది. అండ్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే రాణా సంఘ నేతృత్వంలోని బాబర్కు మరియు రాజ్పుత్ దళాలు కనౌజ్ వీళ్ళిద్దరి మధ్య ఈ యుద్ధం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ యుద్ధం కనుక చూసుకుంటే చందేరి యుద్ధం అనేది 1528లో జరుగుతుంది. ఇది ఎవరెవరి మధ్య జరుగుతుందంటే బాబర్ మరియు మేదినీ రాయ్ ఖంగర్ మధ్య జరుగుతుంది. అయితే యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే బాబర్ గెలుస్తారు. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే గాగ్రా యుద్ధం అనేది 1529 మే 6న జరుగుతుంది. అండ్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే బాబర్ వర్సెస్ తూర్పు బెంగాల్ సుల్తాన్ల మధ్య
జరుగుతుంది. నెక్స్ట్ యుద్ధం కనుక చూసుకుంటే చౌసా యుద్ధం. ఇది కూడా ఇంపార్టెంటే. 1539లో జరుగుతుంది. అండ్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే హుమాయూన్ వర్సెస్ షేర్ షా వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. నెక్స్ట్ ఇది కనుక మనం చూసుకుంటే కనౌజ్ యుద్ధం. కనౌజ్ యుద్ధం 1540లో జరుగుతుంది. అండ్ ఇది ఎవరెవరి మధ్య జరుగుతుందంటే హుమాయూన్ వర్సెస్ షేర్షా మధ్య జరుగుతుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ యుద్ధం కనుక చూసుకుంటే రెండవ పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 1526లో జరిగితే రెండవ పానిపట్టు యుద్ధం 1556లో జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుందంటే అక్బర్కి హ్యాముకి మధ్య జరుగుతుంది. ఈ హ్యాము ఏం చేస్తారంటే మొఘల్ను ఓడించేసి ఢిల్లీని జయిస్తాడు. బట్ ఆ తర్వాత ఏమవుతుందంటే అక్బర్ మరియు అతని సంరక్షకుడు ఎవరైతే బైరామ్ ఖాన్ ఉంటారో వీళ్ళిద్దరూ కలిపి వెళ్ళి ఢిల్లీలోని ఈ హ్యాముని దారుణంగా శిరచ్ఛేదనం చేసేసి సింహాసనాన్ని అధిష్టిస్తారు. అండ్ నెక్స్ట్ కర్ణాటక యుద్ధాలు. ఈ కర్ణాటక యుద్ధాలు అనేవి ఎవరెవరి మధ్య జరుగుతాయంటే ఫ్రెంచ్ మరియు మన బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరుగుతాయి. అండ్ ఎప్పుడు ఫస్ట్ మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు అయ్యాయంటే 1746 నుంచి 1748 మధ్య జరుగుతుంటాయి. అండ్ ఎవరెవరికి మధ్య జరిగిందంటే సాంతా సాహెబ్ అండ్ ఆర్కాట్కి చెందిన నవాబు వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు అంటే మన హైదరాబాద్లోనే నిజాం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ అల్లుళ్ళే, వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. అయితే ఈ సాంతా సాహెబ్కు మనకి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సపోర్ట్ చేస్తే ఆర్కాట్ నవాబ్కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఈ ఫైట్లో ఏమవుతుందంటే చివరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీయే గెలుస్తుంది. అండ్ మన దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఇంకా గట్టిగా మన బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం అనేది అక్కడ నుంచే మొదలవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది రెండవ కర్ణాటక యుద్ధం మళ్ళీ 1749 నుంచి అండ్ 1754 మధ్య జరుగుతుంది. ఇది ఎవరెవరికి జరిగిందంటే నజీర్ జింగ్ మరియు ముజఫర్ జింగ్. ఈ నజీర్ జింగ్ ఎవరంటే హైదరాబాద్ నిజాం కుమారుడు. అండ్ ముజఫర్ జింగ్ ఎవరంటే హైదరాబాద్ మానవుడు నిజాం ఉల్ ముల్క్. అంటే ఇక్కడ అందరూ రిలేషన్స్ మధ్యనే జరుగుతుంది. ఇది చివరికి అది ఎంతవరకు దారితీస్తుందంటే వీళ్ళ మధ్య జరిగిన యుద్ధంగా కాకుండా ఈ ఫ్రెంచ్ బ్రిటిష్ మధ్య జరిగిన యుద్ధంగా మారిపోయి బ్రిటిష్ యొక్క సామ్రాజ్య స్థాపన అనేది అక్కడ మనకి స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. అండ్ నెక్స్ట్ ప్లాసీ యుద్ధం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 1757లో జరిగింది. ఎవరెవరి మధ్య అయిందంటే రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా. రాబర్ట్ క్లైవ్ అన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు అండ్ సిరాజుద్దౌలా అంటే బెంగాల్ నవాబ్కి మధ్య జరుగుతుంది. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధంలో గెలుస్తుంది. అండ్ బెంగాల్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలోకి యుద్ధంలోనే చేర్చుకుంటుంది. ఈ యుద్ధం తర్వాత అసలు చెప్పాలంటే ఈ యుద్ధం తర్వాతే మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ క్రూరమైన పాలన మొదటి దశగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బక్సార్ యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతుందంటే 1764లో జరుగుతుంది. అండ్ ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటే హెక్టర్ మున్రో మరియు మీర్ ఖాసిం మధ్యలో జరుగుతుంది. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధంలో కూడా విజయం సాధిస్తుంది. మరి మన భారతదేశ పాలనలో ఒక మంచి అక్కడ నుంచి తన పరిపాలనను విజృంభిస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి మన మోస్ట్ ఇంపార్టెంట్ యుద్ధాలు ఇప్పటివరకు మనం చూసినవన్నీ. ప్రతి ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉండే యుద్ధాలు. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు, ఈ వీడియో ఇంతవరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. And thank you so much for all. Thank you.